ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏమిటంటే గత 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్ కుటుంబాల కోసం అఖిల భారతీయ యువజన సమైక్యంలో అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. ఎంత చేసినా కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా తికం శుద్ధి లేదు. ప్రభుత్వం నాన్చుడి ధోరణి ప్రవర్తించి 4 నెలలుగా చూస్తున్నాం, మీ సంగతి ఆలోచిస్తున్నాం అని చెప్తూ ఒక 2 నెలల నుంచి జీవోలు లేవు అని చెప్పి జీవోలు లేకపోతే మేమేం చేయలేకపోతున్నాం చూస్తున్నాం అని చెప్తున్నారు. కొనసాగించలేవు అని చెప్తున్నారు. మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అనమాట. 2,60,000 కుటుంబాలకి మీరు మాట ఇచ్చారు, మర్చిపోయారా అని అడుగుతున్నాం. ఉగాది పద్ధతిని మాట ఇచ్చారు. ఎన్డీఏ కూటమికి ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో కూడా చెల్లెమ్మలారా మీ పొట్ట కొట్టి అన్నయ్యని కాదు, మీకు 5,000 10,000 రూపాయలు ఇస్తా అన్న పెద్ద మనుషులు వీళ్ళు ఈ రోజున. ఇలాంటి వాళ్ళు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వాళ్ళు ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత జీవోల పేరుతో జీవోలు లేవు, మీ సంగతి మేమేం చేయలేము అని చెప్పేసి తేల్చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికే 6 నెలలు గడిచిన 6 నెలల పాత బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ జీతాల్లో సంబంధించి పాత గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి పాత అలయన్స్ అన్ని కూడా ఇస్తున్నారు. మరి ఈ 6 నెలలకు సంబంధించి కూడా పెండింగ్ లోనే కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వమే ఉంది కదా, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే కాకుండా రేపు 17వ తారీఖున కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈ కేబినెట్ మీటింగ్ లో వాలంటీర్ సమస్య పరిష్కరించాలని చెప్పి వాలంటీర్లు అందరం కూడా పెద్ద ఎత్తునే సీఎం గారిని కలవడానికి వెళ్ళబోతున్నాం. అనేక పర్యాలు సీఎం కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సీఎం గాని డిప్యూటీ సీఎం గాని ఎక్కడా కూడా కలిసే ప్రయత్నాలు ఎక్కడా కూడా మమ్మల్ని వాలంటీర్ దగ్గరికి రానివ్వలేదు. ఖచ్చితంగా రేపు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి సచివాలయంలో కేబినెట్ మీటింగ్ దగ్గరికే మేము వాలంటీర్లు అందరూ కూడా కలిసి విన్నతి పత్రం ఇవ్వబోతున్నాం. 2,60,000 కుటుంబాల గురించి మీ ఆలోచన విధానం ఏంటి చెప్పండి. మీరు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలి కదా. ఈ జీవోల పేరుతో సరైన పద్ధతి కాదు. మాట ఇచ్చారు కాబట్టి మాట నిలబెట్టుకోవాలని అడగడానికి మేము వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఈ మీడియా రూపంలోనే ప్రభుత్వం తెలియజేస్తాం. మమ్మల్ని ఎక్కడా కూడా ఇప్పటికే చాలా చోట్ల ఫోన్లు చేస్తున్నారు, వెళ్ళడానికి వీలు లేదని చెప్పి డిపార్ట్మెంట్లు ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం బిగిన్ చేశారు. మేము ఇప్పుడే చెప్తున్నాం, ఎంత మందిని ఆపినా సరే ఖచ్చితంగా వెళతాం, వెళ్లి విన్నతి పత్రం ఇవ్వడానికి వెనకాడే ప్రసక్తి లేదు. సీఎం నోటెంట ఈ వ్యవస్థ గురించి వాస్తవాలు తెలియజేస్తాం బయటికి. ఎందుకంటే వాస్తవం మాట ఇచ్చారు కదా, మాట నిలబెట్టుకుంటారో లేదో కూడా అడగడానికి వెళ్ళబోతున్నా. ఈ సమస్య పరిష్కారం ఎంతవరకు మేము వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి మీడియా రూపంగా ప్రభుత్వం తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు మమత అండి, నేను విజయవాడ వాలంటీర్ని. మరి మేము గత 3 నెలల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తానే వచ్చాము, అనేక నిరసనలు చేశాము, అనేక దీక్షలు చేశాము. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే మాకు ఈ రోజుకి ఇంకా రాలేదండి. మరి చూసుకుంటే సంక్రాంతి పండగకైనా మాకు ఏమన్నా కబురు చెప్తారని మేము చాలా ఆశతో ఉన్నాం. కానీ మరి ఈ రోజు సంక్రాంతి కూడా ముగింపులోకి వచ్చింది, అయినా మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు. మరి మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం, మీరు మరి చూసుకుంటే మొన్న పాత బకాయిలు మరి గవర్నమెంట్లకి చాలా మందికి మీరు విడుదల చేశారు. దాంట్లో అన్నా మా బకాయిలు వస్తాయేమో అని మేము చాలా ఆశతో ఉన్నాము. కానీ అవి కూడా మాకు రాలేదు. మనం చాలా నిరుత్సాహంలో ఉన్నాము. మరి రేపు 17వ తారీఖు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో డైరెక్ట్ గా సీఎం సార్ని మా యొక్క వినతి పత్రం ఇచ్చి మా బాధను మేము అడగాలని మేము అందరం సంసిద్ధంగా ఉన్నాము. మరి విజయవాడ నుంచి మరి 10 జిల్లాల నుంచి వాలంటీర్లు అందరూ కదిలి రాబోతున్నారు. మరి డోలా వీరాంజనేయులు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారు కానీ చెప్పిన మాటలు బట్టి మేము డైరెక్ట్ గా ఎవరైతే మాకు ఈ వ్యవస్థను ఇస్తా అన్నారో వారినే మేము ఈ మీడియా ద్వారా అడుగుతున్నాము. సార్, మేము మీ దగ్గరికి వస్తున్నాము. రేపు 17వ తారీఖు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే మేము వినతి పత్రాలు ఇచ్చామో ఇవన్నీ కాదు, కానీ డైరెక్ట్ గా సీఎం సార్కే మేము వినతి పత్రం ఇచ్చి మా వ్యవస్థ గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్క వాలంటీర్లు కదిలి వస్తున్నామని మీడియా ద్వారా మేము ఎన్డీఏ కూటమికి మేము తెలియజేసుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. మేము వాలంటీర్స్ అందరం కూడా కలిసి వెళ్లి మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం మీద ఉన్న వాలంటీర్స్ అందరం కూడా మూకుమ్మడిగా వెళ్లి సీఎం గారిని కలవటానికి మేము మా యొక్క సమస్యను ఆయనకి వివరించడానికి వెళ్లబోతున్నాము. ఈ యొక్క విషయాన్ని మీడియా ద్వారా వాలంటీర్ మిత్రులందరికీ అలాగే కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. గత 6 నెలల నుంచి మాకు పెండింగ్ వేతనాలు చెల్లించలేదు. అట్లాగే మేము మొన్న జనవరి 1 న్యూ ఇయర్కి కానీ లేదంటే సంక్రాంతికి కానీ ఏమైనా తీపి కబురు వస్తుందేమోనని చెప్పి ఇంతవరకు ఎదురు చూసాము. అయినా కూడా న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి పండుగ కూడా చివరి రోజుకు చేరుకుంది. అయినా కూడా మా గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు. మరి గత 2 రోజుల క్రితం చూసుకుంటుంటే 2014-19 మధ్య ఉన్న ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైతే కాంట్రాక్టర్స్ కి పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అన్ని కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రావాల్సిన పాత బకాయిలు డిఏలు కానీ ఇతర పాత బకాయిలు అన్ని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రావాల్సినవి కూడా రిలీజ్ చేశారు. మరి వాటితో పాటే వాలంటీర్స్ యొక్క పెండింగ్ వేతనాలు కూడా రిలీజ్ చేస్తే బాగుండేది. మా విషయం కూడా దాంట్లో వస్తుందని చెప్పి ఎదురు చూసాం. అయినా కూడా వాలంటీర్స్ ప్రస్తావన ఏమీ రాలేదు. మరి పండుగ సందర్భంగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిలీజ్ చేసిన ఫండ్స్ వాలంటీర్స్ కి రిలీజ్ చేయడానికి లేవా ప్రభుత్వం దగ్గర? మరి వాలంటీర్స్ పండుగ చేసుకోవాలా వద్దా? వాలంటీర్స్ పస్తులతో పడుకోవాలా? ఈ విషయాలన్నీ కూడా రేపు కూటమి ప్రభుత్వంతో మేము 17వ తారీఖు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో అయినా మా గురించి చర్చ రావాలని
వాళ్ళు చర్చించినా చర్చించకపోయినా మేము ఆ రోజు మూకుమ్మడిగా వెళ్ళి సీఎం గారిని కలిసి మా యొక్క సమస్యను డైరెక్ట్ ఆయనకే వివరిస్తామని, ఆయన నోటి వెంటే ఎటువంటి ఆన్సర్ అయినా రావాలని ఇప్పటి వరకు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మౌనం పాటిస్తున్నారు. మంత్రులతో చెప్పిస్తున్నారు సమాధానాలు. డోలా బాలవీరాంజనేయ స్వామి గారితో అట్లాగే నారా లోకేష్ గారితో సమాధానాలు చెప్పిస్తున్నారు. కానీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళ నోటి వెంట ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదు. మాకు వాళ్ళిద్దరి నోటి వెంట ఉన్న వాస్తవాలన్నీ కూడా అంటే ఈ వ్యవస్థని కొనసాగిస్తారా, కొనసాగించలేరా, కొనసాగించకపోతే ఏ రీజన్ వల్ల మీరు కొనసాగించలేకపోతున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట, పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట రావాలని మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా రేపు జరగబోయే క్యాబినెట్ని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.